అధికార ప్రతినిధులు మొత్తం తిట్టడానికే పెట్టుకున్నట్లుంది కదా మేడం కంప్లీట్. అచ్చంగా అధికారం. చిరంజీవి గారు ఒక మాట అన్నారు, మీరు చూసే ఉంటారు వీడియోలో. అంటే రోజా గారి కుటుంబం చిరంజీవి గారి ఇంటికి వస్తే సొంత కుటుంబంలాగా మేము చూసుకున్నాము, సార్ అని చెప్పి చాలా ఆప్యాయంగా ఉండేది. ఇంతలోని మనుషులు ఇలా ఎలా మారిపోతారు, ఇలా ఎలా తిడతారని చెప్పి ఆయన కొంత ఆవేదన గురించి చెందిన వీడియో ఒకటి నేను చూశాను. నిజంగా రాజకీయాలు ఎంత దారుణంగా మాట్లాడతారు మేడం, కుటుంబ సభ్యులను కూడా బజార్కి ఏడుస్తారా? సో భువనేశ్వర్ గారి నుంచి మాటలు ఈరోజు అంటే కార్యకర్తలు జీర్ణించుకోలేకపోవడం కూడా ఈరోజు ఇంత ఆవేశం బయటపడటానికి కూడా కారణం అది. ఏదేమైనా కొన్ని విషయాలు టచ్ చేయకూడదండి. ఇప్పుడు మీరు నన్ను మాట్లాడమని నాకు ఒక అవకాశం ఇచ్చారు, మీరు ఇచ్చారు కదా అవకాశం అని చెప్పి నాకు దొరికింది ఇంతే ఛాన్స్ అని మాట్లాడాను అనుకోండి, నాకు క్రెడిబిలిటీ ఉండదు. పైగా అవతల మనుషులు ఎంత బాధపడతారు. మనం ఆలోచించి మాట్లాడాలి. మరి జగన్మోహన్ రెడ్డి గురించి ఇంతలా మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిలువున కారడవిలో వేశాడు, నడి సముద్రంలో వదిలిపెట్టాడు కాబట్టి ఇంత కోపం వస్తుంది. రాజధాని లేని రాష్ట్రంగా చేశాడు కాబట్టి కోపం వస్తుంది. లేకపోతే మనకి ఇప్పుడు మీకైనా నాకైనా వ్యక్తిగతంగా మనకేంటండి లాభం చెప్పండి? ఏమీ లేదు. కానీ ఎందుకు మాట్లాడుతున్నావు, మన రాష్ట్రం ఇలా అయిపోయింది ఏంటి అనే కదా మనం ఆలోచిస్తుంది. మరి ఆయనకి లేదు ఆ బాధ, అందుకే ఇంట్లో బీహార్తో పోల్చుకున్న పరిస్థితులు. ఇప్పుడు ఈసారి కానీ అధికారం మారకపోతే అది అచ్చంగా బీహారే. ఆల్రెడీ బీహార్ అయిపోయింది, అది ఇంకాస్త జడలు విప్పేది అనమాట. సరే, ఏది ఏమైనప్పటికీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది. గురుతరమైన బాధ్యత కూడా కాదు, ఆయన వయసుకి మించి, వయోభారాన్ని మించిన బాధ్యత కూడా ఉంది. మరి ఆయన ఎలా చేస్తారు, ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఇప్పుడు ఇదంతానండి కార్యకర్తలు అడిగితేనో, చంద్రబాబు నాయుడు గారు మాటిస్తేనో, పవన్ కళ్యాణ్ 4 రోజులు తిరిగితేనో వచ్చిన విజయం కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఆశాంతం నమ్మారు. ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళని బస్సు ఎక్కించుకున్నారు, తీసుకెళ్ళారు, డబ్బులు ఇచ్చారు, స్లిప్ ఇచ్చారు, వాళ్ళు లోపలికి వెళ్ళి సైకిల్కి ఓటేశారు. ఊర్లలో కూడా అంతే, ఇచ్చిన డబ్బులు తీసుకున్నారు మాట్లాడకుండా. డబ్బులు తీసుకోకపోతే ఎక్కడ కోపం వస్తుంది, డౌట్ వస్తుంది. డబ్బులు తీసుకున్నారు, స్లిప్పు తీసుకున్నారు, లోపలికి వెళ్ళారు, వాళ్ళు వెయ్యాలనుకున్న పార్టీకి ఓటేశారు. ఇది ఒక రకంగా అంచనాలకు అందని విజయం అన్నమాట. ఓటరు నాడిని పట్టలేని విషయం ఇది. పైగా ఎనలిస్టులందరినీ చేతిలో పెట్టుకొని, ఎనలిస్టులందరితోటి, జ్యోతిష్కులతోటి అబద్ధాలు చెప్పించుకొని, అబద్ధాల ప్రచారం చేసుకుని కూడా అతను ఈ మాదిరి పరాజయాన్ని పొందాడు అంటే అసలు ఇవేవీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కానీ ఆశ్చర్యపోని పరిస్థితి. అలాంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. జ్యోతిష్యాలు అన్నారు, వేణుస్వామి కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి డబ్బులు తీసుకుని చెప్తే ఎట్లాగే అవుతుందండి. ఇక్కడ కూడా కేటీఆర్ సీఎం అయిపోతాడన్నాడు, అది కాలేదు. అలాంటప్పుడన్నా బుద్ధి తెచ్చుకుని కొంచెం 4 దగ్గర పెట్టుకుని. ఇక్కడే సినీ సెలబ్రిటీస్ని టార్గెట్ చేసుకుని జాతకాలు చెప్తూ ఉంటారు. దీనివల్ల కుటుంబాలే విడిపోతున్నాయి. ఆయన వల్ల విడిపోతున్నాయి అనకండి, ఆయనకు అంత మహత్యం లేదు. కాకపోతే ఆయన ఏదో చీకట్లో రాయేస్తున్నాడు, ఒక్కొక్కసారి తగులుతుంది. ఆయన ఒక మార్కెట్ని సృష్టించుకున్నాడు, ఒక ఆర్టిఫిషియల్ మార్కెట్ని సృష్టించుకుని ఈ మార్కెట్ మాయాజంలో జగన్మోహన్ రెడ్డి కూడా పడి డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించింది ఏంటంటే, ఇతనికి బాగా మంచి సొసైటీలో క్రెడిబిలిటీ ఉంది, ఇతని చేత నేనే గెలుస్తాను అని చెప్పించుకుంటే కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళు కూడా నాకు ఓటేస్తారు అని ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యాడు. అది కూడా తుత్తునీలైపోయింది. ఏది ఏమైనా ఓటరు చాలా తెలివైన వాడు అనేది తెలుసుకుంటే మంచిది రాజకీయ నాయకులు. ఫైనల్గా జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేశారు ట్విట్టర్లో, చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు చెప్పారు. సో దాని గురించి మీరేమంటారు? రెండో పాయింట్, కొడాలి నాని అటు వల్లభనేని వంశీ. అసలు వాళ్ళు ఇప్పుడు మీకు ఒకటి చెప్తా వినండి, నిన్నే చెప్తాను. నిన్నే పెళ్ళాడతా సినిమా ఉంది, దానిలో హీరోయిన్ తోటి హీరో అంటుంటాడు, మీ నాన్నకు తెలిసి ఉంటుందా, ఆయనకంత తెలివే ఉంటే మా అమ్మతో కప్పు కాఫీ సంపాదించడం చేత కాదు మా నాన్నకి. సరే మీ అమ్మ అంటే పూజలు, వ్రతాలు, నోములు, ఇలా ఒక్కొక్కరు వచ్చిన తర్వాత ఇంకొకళ్ళ పేరు వచ్చేసరికి 30 గ్యాంగ్ అంటాడు నాగార్జున.
అట్లాగే ఎంత తొట్టి గ్యాంగు, ఈ తొట్టి గ్యాంగ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా మనుషుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ నీకు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ గుర్తొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజున నువ్వు నీ తాత పేరు యూనివర్సిటీకి తీసేసిన రోజున నువ్వు స్పందించిన తీరే ఆ రోజే నువ్వు తెలుగుదేశం పార్టీతోటి ఆ కుటుంబంతో లేవు అని అర్థమైంది. మళ్ళీ మళ్ళీ నువ్వు ఆ కుటుంబానికి క్లెయిమ్ చేసుకోవటం కానీ, ఆ కుటుంబం నిన్ను క్లెయిమ్ చేసుకోవటం కానీ సాధారణ ప్రజలైతే నిన్ను హర్షించరు. అందుకని ఇవాళ ఆ సాధారణ కార్యకర్తలు వెళ్ళి ఆ లెటర్స్ పడగొట్టారు చూడండి, వాళ్ళకున్న ధైర్యం కూడా నీకు లేదు. నువ్వు అసలు ఎన్టీఆర్ మనవణ్ణని నువ్వు ఎట్లా చెప్పుకుంటావు? తాత 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 పెట్టిన పార్టీ అని గోడ మీద పిల్లిలాగా బతకటం, ఇది కూడా ఒక బతికేనా అనిపించేలాగా చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు కూడా అదే సమదూరం పాటించాల్సింది. ఎందుకు ట్వీట్ చేయటం? అవసరం ఏంటి? ట్వీట్ చేయాల్సిన అవసరం ఏంటి అసలు? నీకు ధైర్యము ఉంటే, దమ్ము ఉంటే, నీకు సరి అయిన ఆలోచన నీ బుర్ర సరిగా పనిచేసి ఉంటే కనుక ఆ రోజు నువ్వు వైఎస్ఆర్ను ఎన్టీఆర్ ఒకటని మాట్లాడతావా? ఎవరికి వాళ్ళు లెజెండరీలని మాట్లాడతావా? అసలు ఏ పోలిక ఉంది వైఎస్ఆర్ ఎన్టీఆర్ తోటి? వైఎస్ఆర్కి పోలిక? అసలు ఎన్టీఆర్ని ఇంతలాగా మ్యానిపులేట్ చేసింది ఎవరంటారు మీరు? అంటే ఒకళ్ళు మ్యానిపులేట్ చేసేది చిన్నపిల్లాడా, చాక్లెట్లు తినే పిల్లాడా? అతనికే వెన్నుముక్క లేదు, అతనికి ఒక వ్యక్తిత్వం లేదు, అందుకు ధైర్యం లేదు కాబట్టి ఆ విధంగా సినిమాల్లో 4 ఫైట్లు చేసినంత మాత్రాన వాళ్ళు నిజ జీవితంలో అలానే ఉంటారని అనుకోవటం మన భ్రమ. అతనికి ధైర్యం లేదు, అతనికి తనదైన సొంత ఆలోచన లేదు. అందుకని అతని గురించి ఏం మాట్లాడుకున్నా వేస్ట్. పవన్ కళ్యాణ్ ఒకవేళ చూస్తే, పవన్ కళ్యాణ్ చూస్తే రాజకీయాల్లో ఆయన తీసుకున్న నిర్ణయం, ఆయన వేసిన స్టెప్ ఎట్లా అంటే అన్న ఫెయిల్ అయ్యారు, రాజకీయాలకు వచ్చి తప్పు చేశారు. ఫెయిల్ అయినా కానీ ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఆయన పార్టీ పెట్టారు. 10 సంవత్సరాలు ఎన్ని అవమానాలు పడ్డారో, లాస్ట్కి ఒక 2 ఎక్కడ గెలవలేని పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి రకరకాలుగా ఆయన అన్న ఏదైనా అది మొండితనం కానివ్వండి, మూర్ఖత్వం కానివ్వండి, అన్న మాట ఏదో ఒక స్టెప్ తీసుకోవాలంటే వెయిట్ చేశాడండి. రాజకీయాల్లో ఓర్పు సహనం చాలా కావాలి, సమయస్ఫూర్తి కావాలి. ఆ సమయస్ఫూర్తి అతని దగ్గర ఉంది, ఓర్పు నేర్పు ఉంది. ఎంతమంది ఎంత అవాకులు చవాకులు పేలి విమర్శించినా కానీ తట్టుకుని నిలబడ్డాడు. అందుకే ఇవాళ విజయాన్ని సాధించాడు. హీరో అయ్యారు, పార్టీ అధ్యక్షులు అయ్యారు, ప్రభుత్వంలో కీలక పాత్ర కూడా పోషించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.